పొత్తటి సంధి దేవులాడుతున్నా. ఏ గూట్లో దాచుకున్నాయో ఏమో టిట్టర్ పిట్టర్ ఇలా. ఏ గూట్లో దాచుకున్నాయో అసలు గూట్లే కనిపిస్తలేవు ఇలా. కడుపులున్న సుఖం కాశీకి పోయినా దొరకది. కంప్యూటర్ ముందు కూర్చున్న సుఖం ఎండకుండదని కూర్చున్నావు కదా నువ్వు. మొదలు పెట్టినావా నీ శీతల రామాయణం? జర రాగు సావిత్రి, ఈ టిట్టర్ గూట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. జర రాగు. ఎవరి ట్విట్టర్ అకౌంట్లు అయినా వాటితో నీకేం పనబ్బా? ఇంకెవరి ట్విట్టర్లు? మన మంత్రుల సార్లే. ఎంతసేపటికి హరీష్ రావు సారు కేటీఆర్ సార్లే కనిపిస్తుర్రు, ఇంకెవరు కనిపిస్తలేరు. అయినా మంత్రుల ట్విట్టర్ అకౌంట్లతోని నువ్వేం చేస్తావు? ఇంకా ఏ లోకంలో ఉన్నావో ఏమో నువ్వు. ఇప్పుడు పనులన్నీ ట్విట్టర్ లోనే అవుతున్నాయి కదా. ట్వీట్ పెట్టు, పని పట్టు. ఏందబ్బా ట్విట్టర్ లో పెడితే మంత్రులు పని చేస్తుండ్రా? అవును, మీ ఇంటి ముంగట షెత్ ఉందని ట్విట్టర్ లో రాయ్, నిమిషాల్లోనే తేటకు చేసేస్తారు. అబ్బో, మా గల్లీలా చెత్త డబ్బా నిండి 2 రోజులు అవుతుంది. ఎంబడి ట్వీట్ చేయాలా మరి ఇప్పుడు? నువ్వు ఒక్క ట్వీట్ చేయి కేటీఆర్ సార్కి, ఎంబటే మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేపిస్తాడు షెత్ అంతా. అవునా, నేను ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళకు ట్వీట్ చేద్దాం అనుకుంటున్నా. అయినా కేటీఆర్ సార్ చేపించుడు ఏందబ్బా? ఓ పిల్లగాడు మా గల్లీలో షెత్ ఉంది సార్ అని కేటీఆర్ సార్కి ట్విట్టర్ లో మెసేజ్ చేసిండు. అయితే సార్ ఎంబటే మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేపించిండు తెలుసా? అవునా, కానీ మంగ్లీ ఇంకా ఎవరెవరికి ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి? మంత్రులందరికి ట్వీట్ చేద్దామా మనం? ఇద్దరికి ఉన్నాయి సావిత్రి ట్విట్టర్ అకౌంట్లు, కేటీఆర్ సార్కి హరీష్ రావు సార్కి. సరే కానీ హరీష్ రావు సార్కి ఏం ట్వీట్ చేసినావు? మన హైదరాబాద్ లో ఏమన్నా చెరువులు ఉన్నాయా సావిత్రి? సార్కి మంచిగా చేయమని ట్వీట్ చేయనీకి. అవును కదా, అవును కానీ మరి మంత్రులందరికి అకౌంట్లు లేవు కదా, అసలు వాళ్ళకి ఏం పెడదాం అనుకున్నావు? అయ్యో, ఒక్కో మంత్రి సార్కి ఒక్కో తక్లీఫ్ రాద్దామని ఇగో లిస్టు రాసుకున్నా సావిత్రి, లిస్టు. ఓహో అవునా, మరి పద్మారావు సార్కి ఏం పెడదాం అనుకున్నావు? బీర్ల కంపెనీలకు నీళ్లు తీసుకుపోండి సార్లు, కానీ అప్పుడప్పుడు జనాల కుత్కెలు కూడా తడుపుకోనికి నీళ్ళు ఇవ్వమని పెడతా. అవును మంగ్లీ, నిన్న మన సుజాత బిందె పట్టుకొని పోతే ట్యాంకరే రాలేదట. ఏమో గాని జోగురామన్న సార్కేమో చెట్లు పెట్టి నీడనియమని చెప్తా. అట్లనే రవాణా శాఖ మంత్రి మహేందర్ సార్కేమో బస్సులలో కూలర్లు పెట్టమని ట్వీట్ పెడతా. కానీ మంగ్లీ, మంత్రులందరికి ఇట్లా చేస్తారంటే పబ్లిక్ అంతా అలా పబ్బతి పడుతుండొచ్చు కదా. ఇంకా నాయని సార్కి మన బాధలు అన్ని చెప్తా సావిత్రి. తుమ్మల సార్కి ట్రాఫిక్ లేని రోడ్లు చేయమని చెప్తా. అయ్యో, ట్రాఫిక్ మన పట్నంలో ఎప్పుడు తగ్గాలి మంగ్లీ? అందరూ ట్విట్టర్ లో అకౌంట్లు తెరవాలి సావిత్రి. ఇక చివరిగా ఎవరికి చేస్తారో తెలుసా ట్వీటు? చందులాల్ సార్కి. నన్ను టూరిజం డిపార్ట్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ చేయిస్తారని చెప్తాను. అబ్బో, నీ కోరికను కోడెత్తుకోను. కానీ ట్విట్టర్ అకౌంట్లు ఉండి మన బాధలు చెప్పుకుంటే తీరేటట్టుంటే మంచిగా ఉండదు కదా. కేటీఆర్ సార్ మంత్రులందరికి అకౌంట్లు ఓపెన్ చేపిండ్రు సారు. సావిత్రి మర్చిపోయినా, నీకు కూడా ఒక ట్వీట్ చేసిన చూసుకో. ఏడుతో అనుకోకు, ఉద్యోగం గురించి కాదు. బ్రేక్ తీసుకో.